లక్నవరంలో ఈ స్పీడ్ బోట్ ఎక్కితే ఏం జరిగిందో చెప్తా, లాస్ట్ వార్ చూడండి. హలో మామ నమస్తే. ఇక పిల్లగాళ్ళకైతే హాలిడేస్ అయిపోతున్నాయి, టూర్కి వెళ్దాం అని చెప్పండి. మా అక్క అంటే అయితే లక్నవరం వెళ్తున్నా. ఈ రోజు మా లక్ ఏందో గానీ ఎండ అయితే అస్సలు ఎక్కువేం కొట్టట్లేదు. కార్ అయితే పార్కింగ్ పెట్టుకుని అయితే అట్లా వాకింగ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నా. మేము ఎక్కువ మంది ఏం ఉండరు కావచ్చు అనుకున్నా కానీ చాలా మంది అయితే ఉన్నారు. టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళగానే అయితే కోతి అయితే హాయ్ చెప్పింది మాకు. ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. చేతులు అయితే తినేటి వస్తువులు అయితే ఏం పట్టుకరాకండి. మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో కలిసి ఏదైనా టూర్ వేసారో కింద ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. మా వాళ్ళు అయితే బై వాక్ ఒక ఫోటో తీయమంటే నేను అయితే ఒక వీడియో తీసుకున్నా. సరే ఫోటోల తర్వాత కానీ ఫస్ట్ అయితే మనం బోటింగ్ వెళ్దాం అని చెప్పని అయితే బోటింగ్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. ఈ పెద్ద బోట్ అయితే ఫర్ పర్సన్ అయితే 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. చిన్న బోట్ అయితే ఫర్ పర్సన్ అయితే 100 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. పెద్ద బోట్ అయితే చాలా మంది కావాలని చెప్పండి అయితే చిన్న బోట్ ఎక్కినాం. అది ఎక్కంగానే అయితే నరకం పడింది. అన్న అయితే కట్లు కొడుతుంటే అన్న అయితే ఎక్కే ముందే అడిగిన నేను, అన్న స్విమ్మింగ్ రాకపోయినా ఏం కాదు తేలుతాం కాదని చెప్పండి. అన్న అయితే ధైర్యం చెప్పి ఏం కాదు తమ్ముడు అని చెప్పండి. వాళ్ళు ఉన్నంత సేపు అయితే కొంచెం భయం అనిపించింది. కింది దిగానే మొత్తం పేర్చుకొచ్చినట్టు అయింది. మా బావ చెప్పాను, మా బావ అయితే ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. ఇక పిల్లగాళ్ళని అయితే ఫోటోలు దింపుతుందా అని చెప్పని అయితే బండి దగ్గర తీసుకెళ్ళిండు. కానీ మా బావే పిల్లగాడు అయిపోయిండు. సెటప్ అంతా మా చెల్పురు అన్నది కాబట్టి ఏమనలేదు మమ్మల్ని. మేమైతే వంట లాంటిది ఏమనలేదు. ఇక మధ్యలాగా అయితే బిర్యానీ అయితే తీసుకున్నాం. ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.